జగిత్యాల జిల్లాలో అమాయకులను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు మితిమీరుతున్నాయి. తీసుకున్న లోన్లు కట్టాలని వడ్డీ వ్యాపారుల వేధింపులు శృతిమించుతున్నాయి. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకు బజాజ్ ఫైనాన్స్, క్రెడ్బీ కంపెనీలు ఫోన్లు చేసి వేధింపులకు పాల్పడుతున్నాయి. లోన్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు సైతం ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయి. దీంతో బాధితులు సదరు ఫైనాన్స్ కంపెనీలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమకు లోన్ తీసుకున్న వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని, అయినా ఫైనాన్స్ కంపెనీ వాళ్లు తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముక్కు ముఖం తెలియని వారికి లక్షలాదిగా రుణాలిచ్చి వారిచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా తమకు ఫోన్లు చేసి ఆ లోన్లను కట్టాలని ప్రతిరోజు ఫోన్ చేసి వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులతో కలిసి మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రైవేట్ ఫైనాన్స్లో వేధింపులు మాత్రం రోజు రోజుకైతే పెరుగుతున్నది. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే జగిత్యాల లోని ప్రజావానికి అయితే బాధితులు రావడం జరిగింది. అయితే ముక్కు ముఖం తెలియని వ్యక్తి అతను లోన్ తీసుకొని వీరి ఫోన్ నెంబర్ ఇవ్వడం ద్వారా వీరికి ఫైనాన్స్ వారు రెగ్యులర్ కాల్ చేస్తున్నారు, అదేవిధంగా వేధిస్తున్నారు అని చెప్పేసి వల్గర్గా మాట్లాడుతున్నారు. మీ ఇంటికి వచ్చి మీరు డబ్బులు కడతారా కట్టమా అని చెప్పేసి వీళ్ళని బెదిరించడం కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే వీరు మాత్రము అసలు ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ క్యాండిడేట్కు సంబంధించి ఆ వ్యక్తికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, మాకు మేము పోవడం జరగలేదు, అదేవిధంగా మేము లోన్ ఇవ్వమని చెప్పేసి ఎలాంటి సంతకాలు కానీ డాక్యుమెంట్ కానీ ఇవ్వడం కూడా జరగలేదు. అయినప్పటికీ మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యంగా మా దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం జరుగుతున్నది. అయితే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయిందని చెప్పేసి అయితే బాధితులు తెలుపుతున్నారు. అయితే ఇదే విషయంపై జగిత్యాలలోని ప్రజావానికి కంప్లైంట్ చేయడానికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే మనతో పాటు బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే సార్, ఇది ప్రజావాణిలో ఈరోజు బజాజ్ ఫైనాన్స్ గురించి, క్రెడ్బీ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. అది అక్కడ లోన్ తీసుకున్న వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు బంధువు కాదు, చుట్టం కాదు, వ్యక్తిగతంగా కూడా ఎలాంటి సంబంధం లేదు. అయితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు, క్రెడ్బీ వాళ్ళు లోన్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది తీసుకుంటున్న వ్యక్తి కూడా చెప్పలేదు. కాకపోతే వాళ్ళు ఈఎంఐ పే చేయకపోయేసరికి మాకు పర్సనల్గా ఫోన్లు చేస్తున్నారు. రెగ్యులర్గా 50-60 కాల్స్ చేసి ఫ్యామిలీ గురించి వల్గర్గా మాట్లాడడం, మేము ఇంటికి వస్తాము, మీ మీద కేసు ఇస్తాము, నోటీసులు పంపిస్తామని చెప్తున్నారు. దాంతో ఈరోజు ప్రజావానికి వచ్చినాము కంప్లైంట్ ఇద్దామని. ఇలా మెంటల్ టార్చరు మాకు బాగా అయిపోతుంది. ఎలాంటి సంబంధం లేకున్నా కానీ ఇలాంటి విషయాలలో ఇరుక్కున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. దీని మీద ఏమైనా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము. లోన్ ఎవరైతే తీసుకున్న వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి మీరు ఏమైనా షూరిటీ సంతకం కానీ లేకపోతే మీ డాక్యుమెంట్లు కానీ ఆఫీస్కి వెళ్ళి చెప్పడం కానీ లోన్ ఇవ్వని చెప్పడం కానీ జరిగిందా? అట్లేం జరగలేదు సార్. అట్లయితే అనే మామూలుగా ముఖ పరిచయం ఉంది. దాదాపు ఒక 1 year నుంచి వెళ్ళి ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన తీసుకుంటున్నప్పుడు కానీ అది ఇల్లు ఇష్యూ చేస్తున్న కంపెనీ వాళ్ళు కానీ కూడా మేము ఇట్లా ఇస్తున్నాం, మీ నెంబర్ పెడుతున్న విషయం కూడా ఏం చెప్పలేదు మాకు ఆ రోజు తీసుకుంటున్న రోజు. కాకపోతే ఈఎంఐ కట్టకపోయేసరికి ఇట్లా రోజు కాల్స్ రావడం వల్ల ఇది బాగా వేధింపులకు గురవుతున్నాం మేము. దీని మీద ఏమైనా చర్యలు తీసుకోగలరు? అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మేము కూలి పని చేసుకొని రోజువారీ కూలీతో బతకడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఆర్థికంగా మాత్రం నష్టపోయి ఉన్నాము. అయితే ఇలాంటి వారి వల్ల రోజు మానసికంగా క్షోభకు గురవుతున్నాము, సరిగా పడుకోలేని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి తెలుస్తున్నారు. అయితే ఈ లోన్ యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిబిల్ స్కోర్ లేని వారికి కూడా అయితే ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా కూడా లోన్లు ఇచ్చి అధిక ఇంట్రెస్ట్లతోటి అమాయకులమైన జనాన్ని మాత్రమే అయితే మోసం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరికొందరు బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. చాలా కాల్స్ వస్తున్నాయి, వచ్చి మీరే తీసుకున్నారు డబ్బులు అని అంటున్నారు. అదేవిధంగా వాళ్ళు మీ నెంబర్ కూడా ఇవ్వలేము, మీరే సాక్షులు ఉన్నారు, మీరే షూరిటీ పెట్టిరు అని అంటున్నారు. చాలా ఇబ్బంది చేస్తున్నారు. రోజుకు ఒక వగేర నెంబర్స్ నుంచి చేసి ఇబ్బంది పెడుతున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది చేస్తున్నారు. ఆధార్ నెంబర్ చెప్తున్నారు, డీటెయిల్గా పాన్ నెంబర్ చెప్తున్నారు, అకౌంట్ నెంబర్ బ్లాక్ చేస్తా అని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఫోన్ నెంబర్లు ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన వ్యక్తికి కానీ లోన్ తీసుకున్న వ్యక్తికి కానీ వీరికి ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ కూడా వీరిపై అయితే వేధింపులు, లోన్ ఫైనాన్స్కి సంబంధించిన వారి అయితే వేధింపులు అయితే ఆగడం లేదు. పోలీసులకు సంప్రదించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అందుకనే కలెక్టరేట్కి రావాల్సి వచ్చింది, కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగిందని చెప్పేసి అయితే బాధితులు తెలుపుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.